హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, చాలా గ్యాప్ వచ్చింది లాస్ట్ వీడియో నుండి. పర్సనల్ ట్రావెల్స్ ఉండే మా మినియన్స్కి. సో వీడియోస్ చేయలేకపోయాము. ఇప్పటి నుండి ఇంకా ఫాస్ట్గా చేస్తాము. ఆ, నా ట్రావెల్ ప్లాన్ ఉండడం వల్ల నేను ఈ సినిమా చూడలేకపోయాను, పుష్ప 2. సో మన మినియన్స్ ఇద్దరు చూసేశారు. వాళ్ళ వ్యూ ఏంటి అనేది ఒక న్యూట్రల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో నేను క్వశ్చన్స్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ మినియన్స్. హలో హలో హాయ్ తేజ. హాయ్. ఈ మూవీలో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది సీక్వెల్ కాబట్టి జనరలీ యాజ్ ఎ సీక్వెల్ ట్రైలర్లో అయితే బిగ్గర్ అండ్ బెటర్ అనిపిస్తుంది. సో జస్ట్ స్కేల్ ఇంక్రీజ్ చేశారా, లేదంటే మూవీలో స్టోరీ క్యారెక్టర్స్ అన్నీ ఇంక్రీజ్ అయ్యాయి? జనరల్లీ సీక్వెల్ తీసేప్పుడు ఆ, అంటే ఇప్పుడు ఇందులో థాయ్ బ్యాచ్ ఫైట్ ఒకటి అవి కొంచెం బిగ్గర్ అనేది అయితే తెలుస్తుంది, కానీ కోర్ రైట్ సోల్ని మిస్ చేస్తారు. అంటే ఫస్ట్ పార్ట్ ఒక సోల్తో నడుస్తుంది, సెకండ్ పార్ట్కి కమర్షియల్ యాంగిల్ వచ్చేస్తుంది. సో పెద్ద చేయాలని రైట్. చెప్పి రైట్. ఫోర్స్ ఫిట్ ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే ప్రాపర్ సుకుమార్ రైటింగ్ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉందా? ఓకే. ఇన్- నువ్వు అడిగిన క్వశ్చన్ దాని ప్రకారంగా దానికి ఆన్సర్ ట్రైలర్లోనే ఉంది. ఒక డైలాగ్ ఉంటుంది, పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అని. సో ఇంటర్నేషనల్. దాన్ని బట్టే ఇట్ హాస్ గోన్ బియాండ్ కంట్రీ అని Yeah. అర్థమవుతుంది. బట్ సోల్ మెయింటైన్ అయిందా అంటే నా వరకు అయితే అవ్వలేదు. నాకు పుష్ప 1 చాలా బాగా నచ్చింది. ట్రూ ట్రూ టు ద స్టోరీ, ట్రూ టు ద బ్యాక్ డ్రాప్ అవన్నీ ఉన్నాయి. Correct. గ్రాండియర్ పెరిగింది, ఇన్ పెరిగింది, బాగానే పెరిగింది. ఫైట్ ఫైట్ సీక్వెన్సెస్ గురించి మనం ముందు మాట్లాడదాము. బట్ ట్రూ టు ద స్టోరీ ఉందా అంటే లేదు. అండ్ పార్ట్ 3 కూడా అనౌన్స్ చేశారు కాబట్టి పార్ట్ 3కి ప్రాపర్ స్టోరీ లైన్ వేసుకున్నారా అంటే లేదు. సో స్టోరీ వైజ్ గా నో, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ స్టోరీ వైజ్. సో నా ఒపీనియన్ వచ్చేసి ఏంటంటే, ఎస్, స్కేల్ పెరిగింది, పుష్ప రేంజ్ పెరిగింది. పుష్ప ద రూల్ అన్నారు కాబట్టి ఎక్స్పెక్టెడ్ మోర్ బేసికలీ. ఓపెనింగ్ సీన్ లోనే యాక్చువల్లీ పుష్ప రేంజ్ ఏంటని చెప్పేసి యాక్చువల్లీ అక్కడ నుంచి ఇంకా క్యారెక్టర్ కి తిరుగులేదు అన్న టైప్ లో చెప్పేశాడు సుకుమార్. రైట్ సో రైట్ ఫస్ట్ హాఫ్ అంతా ప్రాపర్ సుకుమార్ రేటింగ్, అంటే ఒక్క ఫైట్ లేకుండా ఎంటైర్ డ్రామా మీద నడిపించిన సుకుమార్ సెకండ్ హాఫ్ ఏం చేయాలో తెలియక ఒక స్టేజ్ వచ్చాక ఇంకా హీ గేవ్ అప్ అని అనిపించింది నాకైతే. రైట్. ఓకే. నువ్వు అన్న పాయింట్ బట్టి భయ్య, ద రూల్ అన్నారు కాబట్టి నాకు ఫస్ట్ ట్రైలర్ కన్నా ముందు ఒక చిన్న టీజర్ లాగా వచ్చింది కదా. 1996లో న్యూస్ రిపోర్టర్ చెప్తుంటారు, యా. పుష్ప మాయమైపోయాడు, పుష్ప నిజంగా చనిపోయాడా లేదా ఇదని చెప్పి. ఏంటి ఆ ట్రైలర్ ఉంది, ఏమైనా మోసం జరిగిందా మాకు ఆడియన్స్ కి అనేది ఒకటి నా డౌట్. అంటే మూవీ చూస్తే ఆ టీజర్ గుర్తుపెట్టుకుంటే మోసం జరిగిందనే ఫీల్ అవుతావు. ఓకే. బట్ చెప్పాను కదా, పాత్రికి ఎక్స్టెన్షన్ కోసం అన్నట్టుగా ఓహో. స్టోరీ ఉంటది. అండ్ ఎండింగ్ వచ్చాక పెద్ద స్పాయిలర్స్ ఏం లేవు. సో ఆ టీజర్ ని బట్టి నీకే అర్థమవుతుంది సమ్ పాయింట్ బాబు మిస్సింగ్ మళ్ళీ కనిపిస్తున్నాడు అని చెప్పి. ఎలా అయితే మిస్ అది పార్ట్ అయ్యాడు టూలో లేదా? అది పార్టీలో part two లేదు. లోనే. ఓ, మిస్సింగ్ అంతా పార్ట్ 3 అనుకోవాలన్నమాట. యా. అది పార్ట్ 3కి ఎక్స్టెన్షన్. అంటే అయ్యో. మూవీ చూస్తే నీకే అర్థమవుతుంది, స్పాయిలర్స్ ఏం ఓకే. లేవు ఇక్కడ. టీజర్ ని బట్టి నీకు అర్థమైంది ఓ పాయింట్ లో బాబు మిస్సింగ్, ఎతుకుతుంటారు, ఇలా కనిపించాడు సడన్ గా అని. బట్ ఆ మిస్ అయ్యే సిచ్యువేషన్ ఏంటి, మూవీ మొత్తం అంటే రూల్ అని చెప్పి మూవీ మొత్తం బాబు డామినేట్ చేసుకుంటూ వెళ్తుంటాడు. ఎండింగ్ వరకు డామినేటింగ్ గా ఉంటది క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ డామినేట్ చేయదు బాబుని. వార్ వన్ సైడే. వారు వన్ సైడే, ఇది ఇది పక్కా వారు వన్ సైడే. ఒక్క పాయింట్ లో ఓకే టిల్ట్ అవుతుంది, మాట్లాడదాం షెకావత్ మాట్లాడదాం. ఎత్తుకుంటాడు అన్న టైంకి వీల్ డిస్కస్ వీల్ డిస్కస్ ఎత్తుకుంటాడు అనే టైంకి సో మళ్ళీ బాబు వార్ వన్ సైడ్ చేస్తాడు. ఎండింగ్ కూడా వార్ వన్ సైడే ఉంటది. లాస్ట్ లో ఓ బేసిక్ ట్విస్ట్ ఉంటది అంతే. ఓకే. దట్ లీడ్స్ టు యువర్ పార్ట్ 3 పార్ట్ త్రీ. అండ్ పార్ట్ 3. ప్రొఫెషనల్ టీజర్ విల్ మేక్ సెన్స్ టు యూ. ఓకే. ఓకే. సో ఇండియన్ 2 బేసికలీ ఇండియన్ 3 టైప్ లో కనెక్షన్ అంతే. ఉందన్నమాట. అంటే ఓకే. ఆ టీజర్ కోసమే పార్ట్ 3 తీస్తున్నట్టు ఉంది. అంటే ఆ టీజర్ లో చూపించాం కాబట్టి వీ హ్యావ్ టు మేక్ పుష్ప మిస్ అవ్వాలి ఎక్కడో అని చెప్పి ఆ క్లైమాక్స్ ఎగ్జాక్ట్లీ రాసుకున్నట్టు ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ పృథ్వీ అన్నట్టు లైక్ ఓపెనింగ్ సీన్ ఒకటి ఉంటది అనమాట. ఓపెనింగ్ ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటది, పుష్ప ఇంట్రడక్షన్ ఫైట్. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు, లైక్ వై ఇస్ దట్ యాక్చువల్లీ ప్రెసెంట్ ఇన్ ద మూవీ అనేది చాలా మందికి అర్థం కాలేదు. ఫోర్స్ రైట్. ఫిట్ అనిపించింది. ఫోర్స్ ఫిట్ అని కాదు, అది బేసికలీ ఫోర్స్ పార్ట్ ఫిట్ అని 3 కి కాదు కానీ కనెక్ట్ ఇర్రెలవెంట్, చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇర్రెలవెంట్ అది. ఓహో, ఇర్రెలెవెంట్ అంటే స్టోరీకి సంబంధం ఏం లేకుండా అది వచ్చింది. యాక్చువల్లీ పార్ట్ 3 కనెక్షన్ ఇచ్చాడు కానీ పార్ట్ మనకు త్రీకి అర్థం కాదు కనెక్షన్ అది. బేసికలీ. బట్ ఆహా, నీకు ఓకే. రూల్ స్టార్ట్ అయ్యేది దాంతో స్టార్ట్ అవడం అది పక్కా మనకి ఫాలో అప్ సీక్వెన్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఓకే, ఇది అసలు ప్లాన్ లోనే లేదు. దాని తర్వాత ఇంకొక ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ ఉంటుంది పుష్ప క్యారెక్టర్ కి. ఎగ్జాక్ట్లీ. దట్స్ అ ప్రాపర్ ఇంట్రొడక్షన్ సీక్వెన్స్. ఇఫ్ యూ సీ దట్ సీక్వెన్స్ ఇన్ ద మూవీ నీకు అర్థమైపోతుంది, ఓకే వీళ్ళు ఫస్ట్ ఇదే తీసారు, పుష్ప తర్వాత క్యారెక్టర్ ఇది కి యాడ్ ఇదే చేసుకున్నాం. ఇంట్రొడక్షన్ అని అది రాసుకున్నారు. ఎడిటింగ్ లో మళ్ళీ యాడ్ బట్ చేశారు.
పార్ట్ 3 ఎక్స్టెన్షన్ కోసం అయ్యో అని వీళ్ళు ముందు ఆ పోర్ట్ ఎపిసోడ్ దింపేసిరు అన్వాంటెడ్ గా అని చెప్పి దట్ ఎగ్జాక్ట్లీ. ఈస్ అయితే క్లియర్లీ ఎవిడెంట్. అండ్ పర్ఫార్మెన్స్ యాక్టర్స్ కి వచ్చే ముందు ఒక లాస్ట్ క్వశ్చన్. అందరూ జాతర ఎపిసోడ్ అని మీమ్స్ చూస్తున్నాము, ఇవన్నీ చూస్తున్నాము. ఇస్ ఇట్ రియలీ వర్త్ ఇట్? ఎందుకంటే మన ఫస్ట్ పోస్టర్ రావడం మీకు గుర్తుంటే ఫస్ట్ పార్ట్ లో పుష్పరాజ్ జైల్లో ఉన్న, ఐ మీన్ స్టేషన్ లో ఉన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది. అల్లు అర్జున్ ఇదని చెప్పి ఒక షాక్. సో కరెక్ట్. సెకండ్ దాంట్లో ఆ షాక్ చేయడానికి ఒక లేడీ గెటప్ లో జాతర సీన్ లో ఒక పోస్టర్ వచ్చింది. ఇప్పుడు రైట్. అందరు దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈజ్ ఇట్ రియలీ వర్త్ ఇట్? అంత అంత సీన్ ఆ రేంజ్ లో ఉందా అసలు? ఆ ఎపిసోడ్ మొత్తం మూవీకే హైలైట్ అని చెప్పుకోవచ్చు అదని. అంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది అది. ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అనేది అంటే ఇండివిజువల్ యాక్టర్ పర్ఫార్మెన్స్ గా చూసుకొని చేయాలి అంటే ఇట్స్ వర్త్ ఇట్. ఓకే. బట్ స్టోరీ పరంగా నేను ఇది రావడం కరెక్టా అని చూసుకుంటే కంప్లీట్లీ వర్త్ ఇట్ కాదు అనను, కానీ అది కూడా ఒక రకంగా ఫోర్స్ పెట్టే నాకు. నా వరకు ఆ సీన్ రాసుకుంది ఒక పర్పస్ కోసం రాసుకున్నాడు. జాతర సీన్ ఎపిసోడ్ పర్ఫెక్ట్ గా రాసుకున్నాడు. అండ్ ఎగ్జిక్యూషన్ వాజ్ ఫస్ట్ క్లాస్. అది లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఎడ్యుకేషన్ అన్డౌటెడ్లీ పర్ఫార్మెన్స్ వైజ్ అసలు బన్నీ చింపేస్తాడు. బన్నీ చింపేశాడు. యాక్చువల్లీ రష్మిక నేను పృథ్వీ మాట్లాడుకున్నాం అనమాట. Right. ఐ మీన్ ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒక సీన్ వస్తుంది, రష్మిక అండ్ అజయ్ కన్ఫ్రంటేషన్ ఒక సీన్ ఉంటది. దట్ ఈస్ ది బెస్ట్ సీన్ ఆఫ్ ది మూవీ. అంటే సుకుమార్ రైటింగ్ Right. అండ్ రష్మిక పర్ఫార్మెన్స్ పేకాడేసింది అసలు ఆ సీన్ లో. మొత్తం జాతర 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఓకే. బన్నీ పర్ఫార్మెన్స్ అండ్ రష్మిక పర్ఫార్మెన్స్, సెంటర్ లో మిస్ఫిట్ సాంగ్. ఒక మిస్ఫిట్ సాంగ్ సాంగ్ ఉంటుంది. ఉందా? Yeah. నేను ఫైట్ ఉండొచ్చు, ఒక ఎమోషనల్ సీన్ ఉండొచ్చు మేబీ అనుకున్నా. సాంగ్ ఓకే, అంటే జాతర first పర్ఫార్మెన్స్ scene ఉంటది, సాంగ్ ఉంటది, ఫైట్ ఫాలోడ్ బై ఉంటుంది. ఫైట్, తర్వాత రష్మిక సీన్. అంటే 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే అందులో సాంగ్ తీసేయచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్ సాంగ్ తీసేయచ్చు, అవసరం ఇది లేదు. మొత్తం లెంత్ ఎంత ఉంటుంది భయ్యా? మీరు చెప్పిన దాన్ని బట్టి 15-20 ఆల్మోస్ట్ మినిట్స్ 20 అనుకోవచ్చు minutes, అది. 20 20 minutes minutes వస్తుంది జాతర ఎపిసోడ్. ఈజీగా. ఓవరాల్ గా మీరు చెప్పేది విన్నాను, దాన్ని బట్టి ఏమనిపించింది అంటే స్టోరీ అనుకున్నారు, కొంచెం మార్చుకున్నారు, స్క్రీన్ ప్లే ఒక టైప్ లో మార్చుకున్నారు, చాలా చేంజెస్ జరిగాయి. మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ మనకి తెలిసిందే. అంటే బ్యాక్గ్రౌండ్ అడిషనల్ మ్యూజిక్ శామ్ ఇచ్చాడులే. దాన్ని మనం మాట్లాడదాం లేదు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years లో ఇన్ని చేంజెస్ అండ్ మీరు శామ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? అంటే ఫస్ట్ పుష్ప దీనికి డిఎస్పి మ్యూజిక్ మనం జనరల్లీ ఉన్నదానికి మూవీలో సడన్ గా అరే ఇదేంటి మ్యూజిక్ మారింది అన్న ఫీలింగ్ ఉందా, లేదంటే బాగానే బ్లెండ్ అయిపోయిందా? అంటే టు బి ఆనెస్ట్ నాకైతే ఏమనిపించిందంటే శామ్ ఎక్కడ ఇచ్చాడు, డిఎస్పి ఎక్కడ ఇచ్చాడు అనేది నాకు క్లియర్ గా తెలిసిందా? అర్థమైపోతుంది. అంటే కొంచెం అంటే పార్ట్ 1 లో చూసుకుంటే డిఎస్పి కుమ్మేశాడు బీజిఎం. ఇక్కడ విత్ ద ఫ్లో వెళ్తుంది, కానీ కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ జాతరలో కొంచెం మోడర్నైజ్డ్ వర్షన్స్ వస్తాయి అన్నమాట. సో ఆ Right. మోడర్న్ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా యుల్ రిలేట్ లైక్ శామ్ ఇక్కడ No, ఇచ్చేసాడు నీకు ఇది శామ్ ఇచ్చాడు. అర్థమైపోతుంది. Yeah. ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం, స్టార్ కాస్ట్ గురించి మాట్లాడుకునే ముందు నాకు కనిపించిన ఒక సర్ప్రైజ్ ట్రైలర్ లో జగపతి బాబు. ఈయన ఫస్ట్ పార్ట్ లో లేడే, ఈయన ఎక్కడ వచ్చాడు? మేబీ కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవుతున్నారేమో. పాత క్యారెక్టర్స్ మీరు చూసుకుంటే ఫస్ట్ పార్ట్ లో మంగళం సీన్ వాళ్ళ తమ్ముడు చనిపోతాడు, రైట్. ఒకరిద్దరు చనిపోతారు, జాలిరెడ్డి జాలిరెడ్డి క్యారెక్టర్ handicap ఇంజూర్ అవుతాడు. అవుతాడు. ఇంజూర్ Ah. అవుతాడు, ఇంకెవరు చనిపోరు, అందరూ ఉంటారు. సో Yeah. నేను అనుకున్నా మేబీ వీళ్ళే రిపీట్ అవుతారు, కొత్త క్యారెక్టర్స్ మేబీ రాకపోవచ్చు అని చెప్పి, ఎందుకంటే విలన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి వదిలిపెట్టాడు కాబట్టి. జగపతి Right. బాబు ట్రైలర్ లో చూడగానే ఓహో ఇది సర్ప్రైజ్ అంటే ఆయన జస్ట్ క్యామియో అనుకోవచ్చా, లేదంటే ప్రాపర్ ఒక రోల్ ఉండి ప్రాపర్ రోల్ ఉంది అండ్ న్యూ క్యారెక్టర్స్ ఉన్నాయి? పార్ట్ 3 కి సిగ్నిఫికెన్స్ ఉంటది. ఓకే. ఓకే, నెక్స్ట్ సుక్కు సార్ దగ్గరకు వచ్చే ముందు మిగతా పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ అల్లు అర్జున్ తర్వాత ఎవరైనా చూసేది, ఎవరైనా అనుకునేది క్యారెక్టర్ ఏంటంటే షెకావత్ క్యారెక్టర్. ఫాద్ ఫాసిల్ Right. లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ. సో ఆయన ఫస్ట్ పార్ట్ లో చాలా మంది అన్నారు ఎక్కువ యూజ్ చేయలేదు, కొంచెంసేపే ఉంది ఇది, సెకండ్ పార్ట్ లో చింపేస్తాడు అది అని. సో చింపడం జరిగిందా, లేదంటే ఈసారి కూడా కొంచెమే వాడుకున్నారా, అలాంటిది ఏమైనా జరిగిందా కంప్లైంట్? నా వరకు అయితే బిగ్గెస్ట్ కంప్లైంట్ అదే. సో రైట్. ఫస్ట్ ఫస్ట్ పార్ట్ లో ఫహద్ క్యారెక్టర్ కి ఇచ్చిన బిల్డప్ కి సెకండ్ పార్ట్ లో స్టార్ట్ అయిన బిల్డప్ కి మధ్యలో అంటే లైక్ ఓపెనింగ్ 2 scenes తర్వాత ఫహద్ ని లైక్ దే మేడ్ హిమ్ జోకర్ అనే చెప్పాలి టు బి ఆనెస్ట్. అయ్యో. ఆ క్యారెక్టర్ ని సరిగ్గా రాసుకోలేదు. అండ్ ఫహద్ కి ఓన్లీ ఇంటర్వెల్ దగ్గర యూ విల్ కనెక్ట్ విత్ హిమ్ బేసికలీ. ఓకే, సో Right. అక్కడ సుకుమార్ సాడిజం అండ్ సైకోయిజం తో కూడిన ఒక ఎపిసోడ్ వస్తుంది అనమాట ఇంటర్వెల్ ఆయనకి దగ్గర. ఏమైనా బ్యాక్ స్టోరీ ఉందా? బ్యాక్ షెకావత్ స్టోరీ క్యారెక్టర్ లేదు. లేదు, బ్యాక్ ఏం స్టోరీ లేదు. ఏముండదు, అంతా తెలిసిందే మనకి. ఓకే అంతా ఓకే. తెలిసిందే. సేమ్ ఈగో క్లాష్ ఎట్లా రిజాల్వ్ అవుతుంది అని చెప్పి ఇంటర్వెల్ దగ్గర ఒక పెడతాడు అనమాట సుకుమార్.
అక్కడ అదే Hmm. ఇంటర్వెల్ వరకు రాసుకున్నది పర్ఫెక్ట్ సుకుమార్ స్టోరీ ఉంటది. ఆ కరెక్ట్. ఆ సాడిజం, సైకోయిజం అంతా. అండ్ ఫహద్ క్యారెక్టర్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫహద్ క్యారెక్టర్ ఐ వాజ్ నాట్ ఇంప్రెస్డ్. Hmm. ఇచ్చిన బిల్డప్ కి అతని ఎండ్ అయ్యే సిచ్యువేషన్స్ కి ఐ మీన్ కనెక్ట్ కాలేదు. ఓకే. అండ్ కమర్షియల్ మిగతా యాంగిల్లో ఆలోచిస్తే నేను కమర్షియల్ అనుకున్నాను యాంగిల్ లో ఆలోచిస్తే ఈ వాజ్ మేడ్ అ కామెడీ విలన్ బేసికల్లీ. అంటే త్రివిక్రమ్ సినిమాస్ మలయాళంలో లో ఉంటారు కదా కామెడీ విలన్స్, ఆ టైప్ లో అయిపోయాడు. అండ్ అదర్ యాక్టర్స్ ఇప్పుడు శ్రీవల్లి గురించి మీరు చెప్పారు. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ అనుకోవచ్చు. నేను అనుకున్న అంతే. ఫస్ట్ పార్ట్ లో అయిపోయింది. మదర్ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ సైడ్ చేస్తారేమో అని అనుకున్నాను నేను. అంటే సైడ్ చేశారు కానీ బట్ స్టిల్ రష్మికకి ఉన్నంత స్కోప్ లో బాగా పర్ఫామ్ చేసింది. రైట్. పర్ఫార్మెన్సెస్ గురించి వింటున్నాం రష్మిక అంటే గురించి. అంటే సినిమాలో బెస్ట్ సీన్ ఫస్ట్ ఆమెకు హాఫ్ లో పడిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో అయితే అవసరం లేవు, అన్వాంటెడ్ సీన్స్ ఉంటాయి. Yeah. దాని వల్ల కొంచెం కామెంట్స్ కూడా వచ్చినాయి. చూసిన వాళ్ళకి కూడా అనిపించింది కొంచెం క్రింజ్ ఉంది అనిపించింది. Yeah. దట్టు సుక్కు నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అగైన్ థాట్ ప్రాసెస్, ఇట్స్ నాట్ అ కంప్లైంట్. ఆ థాట్ ప్రాసెస్ మైండ్ లో ఏ వెళ్ళిందో ఎలా అనుకొని రాశారో తెలియదు కానీ సాటిస్ఫై అయితే అవ్వము. ఫస్ట్ హాఫ్ లో రష్మికకు ఉన్న సీన్స్ తో సాటిస్ఫై అవ్వము. బట్ సెకండ్ హాఫ్ లో ఏదైతే జాతర సీన్ గురించి మాట్లాడామో దట్ విల్ మేకప్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ ఓకే. ఒక్క సీన్ మాత్రం తనకి ఓకే ఫైన్, బాగా పడింది. ఫస్ట్ హాఫ్ అంతా మర్చిపోవచ్చు, ఆ క్రింజ్ అంతా మర్చిపోవచ్చు అని. ఓకే. అండ్ టూ మెనీ క్యారెక్టర్స్ కదా, అందరికి వాళ్ళ వాళ్ళ షేర్ దొరికిందని చెప్పొచ్చా? లేదంటే ఇప్పుడు సునీల్ ఉన్నారు, ఇప్పుడు సునీల్ గురించి రైట్. ఎక్కువ మాట్లాడడం వినట్లేదు పార్ట్ 2కి. అలాగే ఇప్పుడు రావు రమేష్ ఉన్నారు, రావు రమేష్ క్యారెక్టర్ గురించి కూడా ఎవరు ఎక్కువ బయట మాట్లాడట్లేదు. సో ఆ క్యారెక్టర్స్ అన్ని మళ్ళీ ప్రాపర్ కంటిన్యూషన్ ఉన్నాయా లేదంటే అంటే వాళ్ళ ఉన్నాయి కానీ అంత హ్యూజ్ ఇంపాక్ట్ ఉండదు. అదే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టే ఇదంతా పుష్ప డామినెన్స్, పుష్ప క్యారెక్టర్ డామినెన్స్ ఉంటది మూవీ మొత్తం. రూల్ ద వీళ్ళకి రూల్? లేరా అంటే ఉన్నారు, ప్రామినెన్స్ లేదా అంటే ఉంది. బట్ దే గో విత్ ద స్టోరీ. ఇంపాక్ట్ ఉన్న సీన్స్, బట్ లక్కీలీ ఇంపాక్ట్ ఉన్న సీన్స్ ప్రతి యాక్టర్ కి ఒక్కొక్కటి పడింది. నా వరకు అయితే రావు రమేష్ కి ఒక బ్యూటిఫుల్ సీన్ పడుతుంది షికావత్ తో. అండ్ సునీల్ కి ఇంటర్వెల్ దగ్గర బాగా కనెక్ట్ అవుతాం. ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర శ్రవణ్ ఏదైతే చెప్తున్నాడో, పుష్పని ఎలివేట్ చేసే ప్రాసెస్ లో పుష్ప ఎలివేట్ చేస్తాడు మంగళం సీను అనే క్యారెక్టర్ ని. అఫ్ కోర్స్ తిడుతూనే ఎలివేట్ చేస్తాడు. బట్ అట్ ద సేమ్ టైం మంగళం సీను కూడా పుష్పని ఇన్ ఏ వే, ఇన్ ఈజ్ ఓన్ వే ఎలివేట్ చేస్తుంటాడు. సో అలా పడాల్సిన సీన్స్ పడ్డాయి. బట్ అంత ఇంపాక్ట్ఫుల్ గా పడ్డాయా అంటే లేదు. అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఆల్ యూ రిమెంబర్ ఇస్ పుష్ప అనే క్యారెక్టర్ అన్బీటబుల్, తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. యు కాంట్ బీట్ హిమ్ ఇన్ ఎనీ వేస్. టాక్టిక్స్ తో చేయలేవు, ఫిజికల్ గా చేయలేవు, ఏం చేయలేవు, అంతే. అన్స్టాపబుల్. అన్స్టాపబుల్, అంతే, కంప్లీట్లీ అన్స్టాపబుల్. అండ్ ఫస్ట్ పార్ట్ లో శత్రు క్యారెక్టర్ ఉంటుంది, పోలీస్ ఆఫీసర్. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్తాడు, నీకు ఫలానా రోజున నీకు ఈ సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు నువ్వు రిగ్రెట్ అవుతావు అని. ఆయన పార్ట్ ఏమైనా ఉందా? అంటే జీరో. యాక్చువల్లీ కనిపేడు, లేదు. పేరు ఒక్కటి వినిపిస్తుంది. అది మళ్ళీ అదే ఇంటర్వెల్ దగ్గర పేరు ఒక్కటి వినిపిస్తుంది అంతే. అది ఒకసారి వినిపిస్తుంది, Okay. బట్ యుల్ బేసికలీ కనెక్ట్ అంటే లైక్ ఓకే, ఆ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయిపోతారు. ఆ పేరు వినపడంగానే ఓకే, ఆ, పుష్ప చెప్పింది కరెక్ట్ అని Right. అట్లా Okay, okay. అనిపిస్తుంది. కనబడదు కానీ పేరు వినిపిస్తుంది. కమింగ్ టు లీడింగ్ మ్యాన్ అల్లు అర్జున్, పుష్ప కసి బిడ్డ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, చెప్పి కొట్టడం అంటారు కదా, ఆ టైప్ లో ఈసారి కొట్టడం అని చెప్పి చెప్పి ఇటు కొడుతున్నారు. అండ్ ఐ థింక్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఐ లవ్ ద వే హీ థింక్స్. కమర్షియల్ సినిమాలోనే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపించచ్చు, అది సపరేట్ ఇది సపరేట్ కాదు అని చెప్పి రైట్. పుష్ప అనే సినిమా చేసి ఇప్పుడు పుష్ప 2లో కూడా చాలా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతుండే. ఎక్కువ జనరల్లీ మీరు కొన్ని పబ్లిక్ అపిరెన్సెస్ లో డాన్సర్స్ గురించి, సాంగ్స్ గురించి చెప్తుంటాడు, ఈ సాంగ్ ఇరుగా తీస్తాం ఇది అని. రైట్. అండ్ గుడ్ థింగ్ ఇస్ పుష్పల్లో ఆయన స్ట్రెంత్ అయిన డాన్స్ వాడలేదు ఎక్కువ అసలు. సో మొత్తం రైట్. పర్ఫార్మెన్స్ మీదే. సో ఈ దాంట్లో కంప్లీట్ ప్యాకేజ్ అనుకోవచ్చా? ఎందుకంటే ఈసారి ఫ్యాన్స్ హంగామా కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి, సో ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసే ఎలిమెంట్ అండ్ సీక్వెల్ కాబట్టి కమర్షియల్ యాంగిల్ ఇవన్నీ చూసుకొని, సో అల్లు అర్జున్ గురించి అయితే ఇప్పటివరకు అయితే పాజిటివ్ వింటున్నాం. మూవీలో ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే No 200% చేశాడు. కంప్లైంట్స్ ఏం లేవు, ఫ్రాంక్లీ కంప్లైంట్స్ ఏం లేవు. మూవీ నుంచి కంప్లైంట్స్ ఏమైనా ఉందంటే రైటింగ్ సైడ్ నుంచే ఉంటది నాకు. రైటింగ్ అండ్ ఫైట్స్ డిపార్ట్మెంట్ కొంచెం ఉంది. ఫైట్స్ డిపార్ట్మెంట్ కొంచెం ఉంటది, బట్ బావు మాత్రం ఫుల్ ఆన్ ఇచ్చేసాడు. అండ్ అన్ని అంటే ప్రాణం పెట్టేశాడు. సేమ్ సీక్వెన్సెస్ ఇంటర్వెల్ బ్లాక్ లో అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్, జాతర ఫైట్ లో క్లైమాక్స్ ఫైట్ టు సమ్ పాయింట్ లాజిక్ లెస్ గా ఉంటది. బట్
టు సమ్ పాయింట్ అని చెప్పాను నేను అదృష్టం యాక్చువల్లీ. సగం సగం లాజిక్లెస్ ఉంటుంది. అండ్ ఒక పాయింట్ లో రిలీజ్ అయ్యాక ఓకే యూ విల్ మర్చిపోతాం అనమాట, ఆ లాజిక్స్ ని మర్చిపోతాం, ఎందుకంటే అక్కడ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు. బట్ మాక్సిమం కనెక్ట్ అవుతుంది. మాక్సిమం కనెక్ట్ అవుతుంది, Yeah. మాక్సిమం కనెక్ట్ అయిపోతుంది. అండ్ క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మదర్ తో సీన్ ఒకటి ఉంటుంది అండ్ బ్రదర్స్ తో సీన్ ఒకటి ఉంటుంది. బ్రదర్స్ And అజయ్ అండ్ yeah. Mm. ఎమోషనల్ గా బాగుంటది. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అన్డౌటెడ్లీ 200% ఇచ్చేసాడు బాబు. అది కసి కనిపిస్తుంది స్క్రీన్ మీద మనకు, రైట్. ఎస్పెషల్ జాతర ఎపిసోడ్ క్లైమాక్స్ లో అయితే బాగా కనిపిస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం రివ్యూ చేస్తే మోస్ట్ మూవీస్ లో అజయ్ కామన్ గా ఉంటున్నారు ఇప్పుడు. దేవరా గానీ మత్తవదలరా గానీ లిస్ట్లో. రైట్. సో సో అజయ్ కూడా ఓవరాల్ గా అజయ్ కి ఒక 2-3 సీన్స్ బాగా పడ్డాయి సినిమాలో. అండ్ అజయ్ వరకు హీ డిడ్ వెల్. యా, ఈ సీనియర్ యాక్టర్స్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఇచ్చే రోల్ మాక్సిమం క్యారీ చేసేస్తారు. అండ్ ఓవరాల్ గా అంటే జనరల్లీ సుకుమార్ స్ట్రెంగ్స్ ఏమంటే క్లైమాక్స్ ఒకటి అండ్ ఆయన రైటింగ్ ఒకటి అని చెప్తారు. మీరు చెప్పే మన డిస్కషన్ లో మోస్ట్లీ అవే నెగిటివ్ అని వింటున్నాం. అదొకటే లిటిల్ సర్ప్రైజింగ్ ఇందులో. అంటే బట్ అంటే Yeah. మాకు సర్ప్రైజింగ్ మూవీ చూసినప్పుడు. అంటే బేసికలీ నాకు పుష్పవన్ కూడా అదే కంప్లైంట్. ఒక స్టేజ్ వరకు బాగా తీసుకొచ్చిన సుకుమార్ తర్వాత హరి అయిపోతుంది సినిమా అంతా, ఫాస్ట్ గా పార్ట్ 1 వెళ్ళిపోతుంది. లో అనిపించింది. యా, సేమ్ సెకండ్ ఇక్కడ హాఫ్ కూడా అంటే కొంచెం అంతే. సెకండ్ హాఫ్ కూడా ఐ మీన్ ఇక్కడ కూడా అంతే. లైక్ జాతర ఎపిసోడ్ వరకు బాగా రన్ అయిన సినిమా సడన్ గా ఎటెటో వెళ్ళిపోతుంది. ఇంకా లైక్ హీ వాంట్స్ టు డూ అ పార్ట్ 3 కాబట్టి ఆ కనెక్షన్ ఇచ్చుకొని కొన్ని థ్రెడ్స్ క్లోజ్ చేసి కొన్ని థ్రెడ్స్ ఓపెన్ చేసి అట్లా అయిపోతుంది అనమాట. నాకు ఓవరాల్ గా ఈ డిస్కషన్ లో ఏమనిపిస్తుంది అంటే మీకు మూవీ నచ్చింది, కొన్ని నచ్చలేదు. సో ఓవరాల్ గా అంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ, ఇట్స్ ఎ బ్యాడ్ మూవీ అని చెప్పడానికి లేదు. వర్త్ వాచింగ్ సీన్స్ కొన్ని సెంటర్ లో ఉన్నాయి. ఉంటుంది నాకు. నేను బాలేదు అని చెప్పలేను, బాగుంది అని చెప్పలేను. నాకు పుష్పవంత కూడా సేమ్ ప్రాబ్లం అయింది అప్పుడు కూడా. నేను ఎంత బాగుంది అంటే నేను చెప్పలేకపోతున్నా, సరే బాలేదా అంటే నేను బాలేదని కూడా వాళ్ళని అనలేకపోతున్నా. కూడా చెప్పలేవు. సో ఓవరాల్ గా మన ఇప్పుడు అదే ఆడియన్స్ కి ఏం stage లో చెప్తారు? ఉన్నాను. థియేటర్ కి వెళ్ళి వర్త్ వాచింగ్ థియేటర్ అని చెప్తారా, లేదంటే టికెట్ ప్రైస్ హై ఉన్నాయి కాబట్టి ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు అని చెప్తారా? లేదంటే ఓకే, బన్నీ కోసం అది చూస్తారు జనాలు. సో ఇండివిజువల్ ఒపీనియన్. సో బేసికలీ యాజ్ అ కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీ వర్త్ వాచింగ్ ఇన్ అ థియేటర్. పర్ఫార్మెన్స్ వైజ్ Right. ఫర్ బన్నీ, ఫస్ట్ హాఫ్ రైటింగ్ ఫర్ సుకుమార్ అవన్నీ చూసుకోవాలనుకుంటే ఎస్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్. బట్ నా వరకు ఈ సినిమా ఏంటంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ బట్ ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ బై బన్నీ. వన్ మ్యాన్ షో గతుకుల రోడ్ ని మొత్తం బన్నీ అట్లా కవర్ చేసేస్తాడు అంతే. అది ఫ్రెండ్స్ మన డిస్కషన్ ఆన్ పుష్ప 2. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. See you in the next video. Okay, bye. బాయ్ బాయ్. బై బాయ్.